రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వరుస పరీక్షలతో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు భట్టి. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉద్యోగ నోటిఫికేషన్, పరీక్ష తేదీలను స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగ అర్హతలు, నిర్వహించే సంస్థల వివరాలు తెలిపింది సర్కార్. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది. ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతా ఉన్నారు. నిరుద్యోగులు కోరిన మేరకు గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుంచి డిసెంబర్కు వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో గందరగోళం లేకుండా పక్కాగా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేశామన్నారు భట్టి. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో పరీక్ష తేదీల మధ్య సరిపడినంత టైం లేకపోవడంతో దరఖాస్తుదారులు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు, వాయిదాలు లేకుండా ప్రిపరేషన్ సమయం ఇచ్చామన్నారు. ఉద్యోగాల సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామన్నారు భట్టి. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీపీఎస్సీ మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్లో నిర్వహించనుంది. అలాగే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలోని ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నవంబర్లో జరగనున్నాయి. ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగుల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ రానుంది. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో చేపట్టనున్నారు. అలాగే వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షలను ఏప్రిల్లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరో డిఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వివరాలను జాబ్ క్యాలెండర్లో తెలిపింది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్. పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తామని వివరించింది. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనుంది సర్కార్. 2025లో మరోసారి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇవ్వనుంది. సింగరేణిలోనూ పలు ఉద్యోగాల భర్తీకి జూలైలో నోటిఫికేషన్ రానుంది.
చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ధరణి, సివిల్ లా, స్పోర్ట్స్ పాలసీ, హైదరాబాద్ అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ జరిగింది. త్వరలో రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 9 రోజులు కొనసాగిన సమావేశాలు 65 గంటల 33 నిమిషాల పాటు సభ్యులు ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు హాట్గా కొనసాగాయి. పలు బిల్లులపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్. హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ముచ్చర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నామని చెప్పారు. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించిందన్నారు. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. అందరూ సహకరిస్తే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడదామని తెలిపారు. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. ధరణి చట్టంతో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ధరణిపై ఏం చేయాలని దానిపై కమిటీ వేశామని చెప్పారు. 18 రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేశామని చెప్పారు. దేశానికి రోల్ మోడల్గా ఉండే డ్రాఫ్ట్ తయారు చేస్తామన్నారు పొంగులేటి. ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అధ్యక్ష, ధరణి పేరు చెప్తే కేసీఆర్ గుర్తుకొస్తారనే కారణంతో పేరు మార్చుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా. అందరితో చర్చించిన తర్వాత ధరణి తీసుకొచ్చామన్నారు. ధరణి బాగాలేదంటున్న వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతి కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలు కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం. ధరణితో రాష్ట్రంలో ఎప్పుడూ లేని భూ దోపిడీ జరిగిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. దౌర్జన్యంగా భూముల్ని లాక్కున్నారన్నారు. భూ దోపిడీపై సమగ్ర విచారణ చేయాలన్నారు కూనంనేని. హైదరాబాద్ వక్ఫ్ భూములు కూడా కబ్జాలకు గురయ్యాయన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. ఏమన్నా అయితేనేమో దాన్ని సరిచేయండి. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు a committee consisting of ministers, official experts to study the problem that arose due to Dharani and make recommendation for restructuring the portal, sir. The committee identified 123 issues, if I am wrong I may be corrected, sir, that caused problems to the farmers and the landowners and the buyers. దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్, దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, శాసనసభ సవిల్లా బిల్లును ఆమోదించింది. సోషల్ మీడియాలో అరాచకాలు క్రియేట్ చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ క్రైమ్ సంబంధించి కొత్త చట్టాలు తెస్తామన్నారు. సభను అప్రతిష్ట పాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భావ స్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఇక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించేవారు
ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. సో స్పష్టతతో పోతా ఉన్నాం. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ, నేతల మార్ఫింగ్ వీడియోలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం నడిచింది. ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి సీతక్కపై అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ చేయడంపై పొన్నం మండిపడ్డారు. అటు సోషల్ మీడియాలో మీమ్స్ కి ప్రతి ఒక్కరూ బాధితులే అన్నారు కేటీఆర్. మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో సోషల్ మీడియాలో ఇయ్యాలి. నా దగ్గర కూడా చెప్తాను, అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్, ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి, మన మహిళ, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్. ఇటు హైదరాబాద్ అభివృద్ధిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా మీరు సపరేట్గా ఈ డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టాలని, అవసరమైతే మీరు ఏదైతే ఈ హైడ్రా వేశారో హైడ్రాలో కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి, హైదరాబాద్కు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ పలు బిల్లుల్ని సభ ఆమోదించింది. వచ్చే సెషన్స్ స్పోర్ట్స్ పాలసీ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్ 30,000 పాఠశాలల్లో ఉందని చెప్పారు. గత ప్రభుత్వం విద్యావేత్తలను అవమానించిందని, టీచర్ల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమోషన్లు, బదిలీలు పొందిన టీచర్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీచర్లే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు, బదిలీలు పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు. ఒకే కాలంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు సీఎం. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుతామని హామీ ఇచ్చారు. గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈ రోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యా విధానం బాగుపడుతుందని ఆశించామన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లుగా విద్యావేత్తలకు అవమానం జరిగిందని చెప్పారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. 10 ఏళ్లుగా ఏనాడైనా ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న దళిత, ఆదివాసి, గిరిజనుల, బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి. వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పడానికే నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. ప్రజాపాలనలో టీచర్లంతా సంతోషంగా ఉన్నారన్నారు పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను బాగుపరచాలన్నది తమ ఆలోచన అన్నారు. అందుకే 21,000 కోట్ల రూపాయల బడ్జెట్ విద్యకు కేటాయించామని ప్రకటించారు. అభివృద్ధి ఉద్యమంలో టీచర్ల పోరాటం మరోసారి అవసరమన్నారు పొన్నం. ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా, మొదటి కేబినెట్ కావచ్చు లేదా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, పేదవాడు చదువుకునే విధంగా అవకాశం కలగాలి, అందుకు బాధ్యులైనటువంటి అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించి వాళ్ళు సక్రమంగా విద్యా బోధన అందించగలగాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు. వివాదాలు లేకుండా ఒకేసారి టీచర్ల ప్రమోషన్లు, బదిలీలలో సర్కార్ గొప్పతనమన్నారు కోదండరాం. మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వాలదని, గొప్ప ఫలితాలు సాధించటం టీచర్ల వంతన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీచర్ల బదిలీ జరిగిందని చెప్పారు. జీవితకాలంలో ఒక్కసారైనా ఒక ప్రమోషన్ను చూస్తావా అని నిరాశలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఈ ప్రమోషన్ రావటం ఎంత కీలకమో నాకు తెలుసు.
రకరకాలైనటువంటి క్యాడర్ సమస్యలు, రకరకాలైనటువంటి రూల్స్, ఇవన్నీ అడ్డంగా ఉంటే ప్రమోషన్లు ఇవ్వగలుగుతారా? హిమాలయం అడ్డొచ్చినా పక్కకు జరిపి ముందుకు పోతామన్న విధంగా మొత్తం మీద అన్నింటినీ పక్కకు నెట్టి మీ అందరికీ ప్రమోషన్లు ఇవ్వగలిగారు. అది చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 3 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కి వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇన్ఫ్లో 4,89,361 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 5,28,411 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 206.0996 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 3,34,462 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 30,712 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 548.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 312 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 207 టీఎంసీలు కొనసాగుతోంది. తాగు, సాగు అవసరాల కోసం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 రోజుల పాటు నీటిని విడుదల కొనసాగనుంది. రోజుకు 500 క్యూసెక్ల చొప్పున నీటిని దిగువకు వదలనున్నారు అధికారులు. 10 ఏళ్లుగా 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి నీటిపారుదల రంగాన్ని నిరుపయోగం చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీని పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు. 10,829 కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము. దాదాపు 4 లక్షల ఎకరాల చిన్నలకు 4 లక్షల చిన్నల పైన ఎకరాలకు సాగునీరు, త్రాగునీరుతో పాటు ప్రతి ఎకరం కూడా అక్కడ గంధంలో కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగిన ఆ ప్రభుత్వం గ్రావిటీకి వెళ్ళి బొమ్మల సాగర్కి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన వైనాడులో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 300కు పైగా మరణించగా మరో 240 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి సహాయ చర్యలు పర్యవేక్షించారు.
కేరళలోని వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషాద ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 240 మందికి పైగా ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా దగ్గరలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 6 జోన్లుగా విభజించి 40 టీమ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. వాయనాడ్లో 2వ రోజు పర్యటించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు 100కు పైగా ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. We assessed the situation there, and today we had a meeting with the administration and their strategy. We have said that we are here to help in any way possible. Congress family would like to commit to build 100+ houses here. I think Kerala has not seen this type of a tragedy in one area. I think rehabilitation is going to be a very important issue. What a lot of the survivors have told me is that they do not want to go back to that area. వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు రాహుల్. సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఈ ఘటనను పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు రాహుల్.